వైఎస్ జగన్ 2019లో ఎందుకు ఓడిపోయారు? కంచుకోటలోనూ ఫ్యాన్ పార్టీలు కూసాలు ఎందుకు కదిలాయి? కుటుంబ విభేదాలే వైసీపీ ఓటమికి కారణమయ్యాయా? ఇంత గెలవలేకపోతున్న జగన్ రచ్చలో ఎలా గెలుస్తారు? కూటమి ప్రభుత్వాల ఆరోపణలు కూడా ఆయనకు మైనస్ అవుతున్నాయా? ఇంత జరుగుతున్నా జగన్ ఎందుకు మొండిపట్టు వీడడం లేదు? ఇంట గెలవలేకపోతున్న వైసీపీ అధినేత జగన్ 2019కు ముందు వరకు ఒక్కటిగా వైఎస్ ఫ్యామిలీ. వైసీపీ ఓటమికి కుటుంబ విభేదాలు కూడా కారణం. 2014 ముందు వరకు జగన్కు తల్లి చెల్లి మద్దతు. కుటుంబ విభేదాలను గమనిస్తున్న జనాలు జగన్పై వ్యతిరేక ప్రచారం చేయటంలో కూటమి సక్సెస్. మన పూర్వీకులు చెప్పిన పదాలు జీవిత సత్యాలని అందరికీ తెలుసు. అందుకే ఇంట గెలిచి రచ్చ గెలవమన్నారు పెద్దలు. వైసీపీ అధినేత జగన్ మాత్రం ఇంట గెలవలేకపోతున్నారు. ఆయన కుటుంబ సభ్యులే దూరమయ్యారు. రాజకీయాల్లో జగన్కు ఇది చాలా ఇబ్బందికరమైన పరిణామంగా చెప్పవచ్చు. ఎందుకంటే కుటుంబ సభ్యులు మద్దతు లేని జగన్ ఇక జనం సపోర్ట్ ఎలా పొందుతారన్న ప్రశ్నకు వారి వద్ద నుంచి సమాధానం బహుశా రాకపోవచ్చు. 2019 ఎన్నికలకు ముందు వరకు వైఎస్ కుటుంబం ఒక్కటిగా ఉంది. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత విడిపోయారు. కారణాలు బయటకు ఏవైనా చెప్పొచ్చు, ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకోవచ్చు. కానీ సామాన్య ప్రజలకు మాత్రం వైఎస్ కుటుంబంలో విభేదాలే బయటకు కనిపిస్తాయి. గత ఎన్నికల్లో వైసీపీ ఘోర ఓటమికి ఇది కూడా కారణమని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. వైఎస్ జగన్ సొంత పార్టీ పెట్టుకొని తాను రాజకీయంగా ఎదిగి ఉండవచ్చు. కానీ 2014 ముందు నుంచే జగన్కు తల్లి విజయమ్మ, సోదరి వైఎస్ షర్మిల మద్దతు రాజకీయంగా పుష్కలంగా లభించేది. ఇద్దరూ అలుపెరగకుండా జగన్ విజయం కోసం పనిచేశారు. అయితే జగన్ జైల్లో ఉన్న సమయంలో సుదీర్ఘ పాదయాత్ర చేసి సోదరుడికి అండగా నిలిచారు షర్మిల. విజయమ్మ కూడా రేయింబవళ్లు జగన్ను గెలిపించాలంటూ ఊరువాడా తిరిగి ప్రచారాన్ని నిర్వహించారు. ఫలితంగా 2019 ఎన్నికల్లో జగన్ అధికారంలోకి రాగలిగారు. 100% వారి వలనే కాకపోయినా 30% మాత్రం వైసీపీ విజయంలో వీరిద్దరి పాత్ర ఉన్నదన్నది ఎవరూ కాదనలేరు. అయితే 2024 ఎన్నికలకు వచ్చేసరికి జగన్కు అంతా దూరం అయిపోయారు. తల్లి విజయమ్మ కూడా కుమారుడికి మద్దతుగా నిలవటం లేదు. అప్పుడప్పుడు ఇరుపులపైకి వచ్చినప్పుడు మినహా జగన్ను ఆమె కలవటం లేదు. జగన్ వెళ్ళి ఆమెను కలిసి మాట్లాడటం, దీంతో పాటు ఆస్తుల తగాదాలు ఇప్పుడు మరింత దూరాన్ని పెంచాయి. న్యాయస్థానంలో ఆశ్రయించడంతో కుటుంబ సభ్యుల రచ్చ రాజకీయంగా జగన్కి ఎక్కువ నష్టం చేకూరుస్తుందన్నది విశ్లేషకుల అభిప్రాయం. వైఎస్ షర్మిలకు పోయేదేమీ లేదు. ఆమె అధికారంలోకి వస్తారని ఊహించుకోవడం లేదు. అలాగే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చే అవకాశమూ లేదు. దీంతో ఏదైనా నష్టం జరిగితే అది జగన్కే జరుగుతుంది. ప్రతి కుటుంబంలో రక్త సంబంధీకుల మధ్య వైరుధ్యాలు, ఆస్తి తగాదాలు ఉన్నప్పటికీ రాజకీయాల్లో మాత్రం వాటికి దూరంగా ఉండాలి. ప్రజా జీవితంలో ఉన్నప్పుడు జనం వాటిని గమనిస్తారు. సొంత తల్లిని చెల్లిని జగన్ మోసం చేస్తే ఇక జనాన్ని ఎందుకు మోసం చేయరంటూ గత ఎన్నికల నుంచి టీడీపీ జనసేన నేతలు పెద్ద ఎత్తున చేస్తున్న విమర్శలు జనంలోకి బాగానే చొచ్చుకు వెళ్ళాయి. కానీ జగన్ మాత్రం పట్టించుకోలేదు. దీనికి తోడు వైఎస్ వివేక హత్య కూడా జగన్ గెలుపునకు ఆటంకంగా మారింది. ఇటు కుటుంబంలో ఎవరి మద్దతు లేకపోవడంతో పాటుగా విమర్శలు కూడా వారి నుంచి జోరుగా వస్తూ ఉండడం జగన్కు రాజకీయంగా ఇబ్బందులే తప్ప భవిష్యత్తులోని ఇవి ఏమాత్రం సరికాదన్న కామెంట్స్ వైసీపీ నేతలే అంటూ ఉండడం విశేషం.